పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భూ కబ్జా ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మణికంఠ, ఐఎఫ్ఎస్ అధికారి యశోదాబాయితో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ భూ కబ్జా అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా ఆరోపణలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఏదైతే పెద్దిరెడ్డి అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఉదయం నుంచి కూడా మీడియాలో ఈ వార్తలు రావడంతో ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. అసలు అటవీ భూములు ప్రైవేట్ వ్యక్తులు ఏ విధంగా కబ్జా చేస్తారని చెప్పి విచారణ అయితే చేయిస్తుంది. ఇమీడియట్గా చంద్రబాబు స్పందించారు. ముఖ్యమంత్రి రెవెన్యూ యంత్రాంగాన్ని రంగంలో దించారు. ఇమీడియట్గా ఏదైతే పంచరామాలకు సంబంధించి చంద్రబాబు దగ్గర ఒక రివ్యూ జరుగుతుంది. రెవెన్యూ మంత్రి కూడా ఆ రివ్యూలో ఉన్నారు. అదే సందర్భంలో పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా వ్యవహారానికి సంబంధించి కూడా అక్కడ చర్చ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఇమీడియట్గా దీనికి సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా అనంతపురం రేంజి ఏదైతే అటవీ శాఖ రేంజి సిసిఎఫ్ని కూడా అక్కడ నియమించారు, విచారణ అధికారిగా నియమించారు. ఈ ముగ్గురు కూడా జాయింట్ కమిటీతో విచారణ చేసి రెవెన్యూ అదేవిధంగా అటవీ శాఖ సంయుక్తంగా సర్వే చేసి కబ్జా జరిగిందా, ఎంత జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు అనేది కూడా తేల్చాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదే సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెంబటే రంగంలో దిగారు. ఎందుకంటే అటవీ శాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం ఇమీడియట్గా మీడియాలో ఈ వార్తను చూసిన వెంబటే అటవీ శాఖ సిసిఎఫ్ని, చీఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ని ఇమీడియట్గా ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ భూమిని నిజంగా కబ్జా చేశారా, మొత్తం కూడా రికార్డ్స్ అన్నీ పరిశీలించాలి. ఇమీడియట్గా స్థానిక అధికారులు అక్కడికి పంపి ఏ స్థాయిలో కబ్జా జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు నిగ్గు తేల్చాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా ఈరోజు ప్రభుత్వం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఈ విధమైన కబ్జాలు పెద్దిరెడ్డి ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి అతని మీద. అదేవిధంగా తిరుపతి ప్రాంతం కావచ్చు, మదనపల్లి ప్రాంతంలో కావచ్చు, చాలా ఆరోపణలు అయితే పెద్దిరెడ్డి మీద వస్తున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని బయటపడుతుంటో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందిస్తుంది. ఎందుకంటే అటవీ భూముల్లో ప్రైవేటు వ్యక్తికి పట్టాలు ఎలా వచ్చాయి, అక్కడ ఏ విధంగా కబ్జా చేశారు, ఏదైతే అడంగల్లో భూములను ఏ విధంగా అక్కడ పెంచారు. ఎందుకంటే పట్టా భూములు 6 ఎకరాలు అటవీ భూముల్లో కలిసి ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. కానీ అక్కడ ఈ ఒక్కడికే పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తికే 6 ఎకరాలు ఉండటం ఏమిటి, వేరే వారికి ఎవరికి కూడా పట్టా ల్యాండ్ లేకపోవడం ఏంటి, అసలు అటవీ భూముల్లో పట్టా భూములు ఏ విధంగా ఉంటాయి, అనేక ధర్మ సందేహాలు అయితే ఇక్కడ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత లోతైన దర్యాప్తు అవసరమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీని పట్ల ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఉప ముఖ్యమంత్రి కూడా ఇమీడియట్గా అటవీ శాఖ అధికారులను కూడా రంగంలో దించారు. మొత్తానికి వీలైన తొందరలోనే ఈ నివేదిక బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక బయటకు వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బలరాం, రవిచందర్, అటవీ భూముల కబ్జా ఆరోపణలపై పెద్దిరెడ్డి గానీ ఆయన అనుచర వర్గం కానీ ఏమైనా రియాక్ట్ అవుతుందా? అంటే ఇప్పుడు వరకు కూడా అధికారికంగా వారు స్పందించలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పెద్దిరెడ్డి ఏదైతే దాంట్లో అనేక ఉల్లంఘనలు జరిపాయి. ఒక రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా అటవీ యంత్రాంగం ఒక తప్పని తెలుస్తున్నప్పుడు కూడా ఒక రోడ్డు కూడా ఆయన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. దాంట్లో ఒక రోడ్డు కూడా ప్రభుత్వ నిధులతో అక్కడ వరకు కూడా 5-6 కిలోమీటర్లు దూరం రోడ్డు నిర్మించుకున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే అధికార దుర్వినియోగంతో ఆనాడు ప్రభుత్వ అండతో యథేచ్ఛగా ఈయన ఏదైతే ఫారెస్ట్లో ఒక బంగ్లా, ఒక విలాసవంతమైన బంగ్లా నిర్మించుకున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు వరకు కూడా అటువైపు నుంచి ఏమీ స్పందన రాలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ 2-3 జిల్లాల్లో, తిరుపతి జిల్లా కావచ్చు, అదేవిధంగా ఏదైతే అన్నమయ్య జిల్లాలో, ఈ 2 జిల్లాల్లో కూడా చూసుకుంటే కనుక చిత్తూరు జిల్లాలో, ఈ 3 జిల్లాల్లో కూడా పెద్దిరెడ్డి ఏదైతే కబ్జా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే రోజు కూడా టీడీపీ గ్రీవెన్స్ సెల్ కూడా అక్కడ జరిగిన కబ్జాల గురించి రోజు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అటవీ శాఖ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు ఈరోజు ప్రభుత్వాన్ని నివేదించారని చెప్పుకోవచ్చు. ఇమీడియట్ గా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రంగంలో దిగింది. ముఖ్యమంత్రి కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. డిప్యూటీ సీఎం కూడా అటవీ శాఖ యంత్రాంగం మొత్తం కూడా దాని మీద దృష్టి పెట్టి ఇమీడియట్ గా నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. బలరాం, రవిచంద్ర, అంటే ఈ కబ్జా భూముల విస్తీర్ణం ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏమైనా లెక్కలు ఉన్నాయా? మరోవైపు ఎంత కాలంగా ఇటువంటి కబ్జా భూములను ఈయన ఎంజాయ్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్?
అంటే ఇది పొంగనూరు నియోజకవర్గంలో పులిచెర్ల ప్రాంతంలో ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి చూసుకుంటే కనుక ఆ దగ్గర ప్రాంతంలోనే పొంగనూరు నియోజకవర్గం అంటే సుదీర్ఘ కాలంగా పెద్దిరెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నారు. మొన్న వైసీపీ పూర్తిగా ఓడిపోయినప్పటికి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన పట్టు అయితే ఆ ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఆయన అటవీ భూముల్లో ఒక ప్రైవేటు భూమి ఎలా ఉంటుందనే ఒక చర్చ జరుగుతుంది. అంటే దీంట్లో ప్రభుత్వ యంత్రాంగం హస్తం లేకుండా ఎవరు కూడా కబ్జా చేసే అవకాశం లేదు. గత 5 సంవత్సరాలుగా అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఇది ఒక ఉదాహరణ చాలని చెప్తున్నారు. అంటే వీరు చెప్తున్న ఏదైతే అనధికారిక సమాచారం ప్రకారం అక్కడ 6 ఎకరాలు ఏదైతే పట్టా భూమి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఉందని చెప్తున్నారు. కానీ అటవీ భూముల్లో పట్టా భూమి ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు పట్టా భూమి ఉంటే వేరే ఎవరికైనా ఉండాలి కదా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ మొత్తం కూడా 78 ఎకరాల అడంగల్లో ఎక్కిందని కూడా చెప్తున్నారు. కేవలం 6 ఎకరాలు మాత్రమే వారికి పట్టా ఉన్నప్పటికీ కూడా అక్కడ 75 ఎకరాల అడంగల్లో కావచ్చు రెవెన్యూ రికార్డులు కూడా చూపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు అటవీ శాఖ భూముల్లో ఈ భూమి ఉందో లేదో అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటవీ శాఖ రెవెన్యూ శాఖ ఇద్దరు కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించాలి. ఎందుకంటే అటవీ భూముల్లో ప్రైవేట్ భూమి ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇది ఉన్నత స్థాయి విచారణ జరిగితే తప్పించి ఎంత కబ్జా అయింది అనేది పూర్తిగా తెలిసే అవకాశం లేదు. అందుకే జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరైతే ఎస్పీ ఉన్నారు అక్కడ చిత్తూరు జిల్లా, కలెక్టర్ ఉన్నారు, అదేవిధంగా అనంతపురం రేంజ్ ఏదైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని కూడా అక్కడ 3 కమిటీగా నియమించారు. వీళ్ళైనా తొందరలోనే వారు మొత్తం కూడా నివేదికను బయటికి తీసుకొచ్చి ఎంత కబ్జా జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు అనే ఒక నివేదికని ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. రైట్, థాంక్యూ రవిచంద్ర.